అసలు ఈరోజు ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడారంటే, మన ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకటే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఖచ్చితంగా మేమైతే సాధించాం. మా భయంతోటే పాకిస్తాన్ ఒక్కసారే సీజ్ ఫైర్‌కి ఒప్పుకుంది. ఎందుకంటే, మేం చేసిన బ్రహ్మోస్ మిసైల్ తోటి వాళ్ళ గగనతలంలో వెళ్ళి, వాళ్ళ మొత్తం ఎయిర్ బేస్‌ని అన్ని కూల్చేసాం. అయితే వాళ్ళ కాలబేరానికి వచ్చేసారు. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే, కాళ్ళబేరానికి వచ్చేసారు కాబట్టే మేము వాళ్ళని వదిలేసాం, సీజ్ ఫైర్‌కి ఒప్పుకున్నాం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు చెప్పారు. సో, ఇంకా చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నారంటే, ముఖ్యంగా ఇదొకటే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా వీళ్ళైతే చర్చలు ఒకటి ప్లస్ ఆపరేషన్ సింధూర్ గురించి అసలు 2 ఉండవు. ఇంకొకటి చెప్పాలంటే దౌత్యపరమైన ఒప్పందాలు కూడా ఇంకా చెప్పాలంటే జల ఒప్పందాలు కూడా దాని గురించి చర్చలు ఉండవు. మాకు సమాధానం ఒకటే చెప్పాలంటున్నారు ప్రధానమంత్రి గారు. ఏమంటున్నారంటే అసలు ఒకటే యాంగిల్‌లా. సో, ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక లైక్ ఏసుకోండి. ఎందుకంటే మీరిచ్చే ఈ ఈ వ్యూస్ రేటింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా టైం కూడా చాలా వాల్యుబుల్‌గా చెప్తున్నాను. ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ వినండి. ఎక్కడ స్కిప్ చేయకండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి గారికి ఈరోజు ఎందుకు మీటింగ్ పెట్టాల్సొచ్చింది? ఎందుకు హై లెవెల్ ఆఫ్ మీటింగ్ చేసిన తర్వాత 4 డేస్ నుంచి చూస్తున్నారు? ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టకుండా మౌనంగా ఉన్నారంటే, సో, మొత్తం బ్రీఫింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడితే ఎలా పోతుంది, ప్రజల్లో ఎలా పోతుంది, మనం ఏం చెప్పాలి, ఏం చెప్పగలుగుతాము, ఎలాంటి సందేశం ఇస్తామని మొత్తం బ్రీఫింగ్ చేసి ఈరోజు మాట్లాడారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు లైవ్‌లో మొత్తం స్టార్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడారంటే, మన దౌత్యపరమైన ఒప్పందాలను పక్కన పెట్టేసి మన ఆర్మీ జవాన్ల సత్తా, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇంకా చాలా బీఎస్ఎఫ్ జవాన్లు అందరికీ సత్తా చూపెట్టారు. సో, ఇంకా చెప్పాలంటే దీంతోటి పాకిస్తాన్‌కి మొత్తం ఉచ్చ పడిపోయిందన్నమాట. అందుకోసమే ఇలా మొత్తం మన కాలబేరానికి పాకిస్తాన్ అమెరికా ఫోన్ చేసి ప్లీజ్ సీజ్ ఫైర్‌కి ఒప్పుకోమని చేయండి అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మన ఎయిర్ బేస్ సంస్థ చాలా వరకు చాలా గగనతలంలో చాలా మంచి పనులు చేసింది. 9 ఎయిర్ బేస్‌లను లేపేసారని చెప్పడం జరిగింది. ఇంకొకసారి ఇంకా ఖచ్చితంగా ఒకటే మాట్లాడుతున్నారు. టెర్రరిజంపై వాళ్ళ ఇచ్చే చర్చలు ఏమిటి? అంటే టెర్రరిజం వాళ్ళు వాళ్ళ దేశాన్ని ప్రోత్సహిస్తారా? లేకుంటే ఒక్కసారి కూడా అసలు టెర్రరిజం లేకుండా చేస్తారా? ఒకటే చెప్తున్నారు ప్రధానమంత్రి గారు. మీరు ప్రపంచంలో ఏ దేశమైనా చూసుకోండి, టెర్రరిజం లేని కంట్రీ అన్నీ ఉన్నాయి, ఒక పాకిస్తాన్ తప్ప. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కానీ ఇంకో 2 ఇయర్స్, 1.5 ఇయర్‌లో ఖచ్చితంగా టెర్రరిజం మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్‌ని లేపేస్తాం అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇదే చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఆపేస్తామనేది ఖచ్చితంగా ఈ ఈ దాంట్లో ఈ మీటింగ్‌లో చెప్పలేదు. ఈ ప్రెస్ మీట్‌లో అసలు చెప్పనే లేదు. ఒక్కటే చెప్తున్నారు, మన దేశం గౌరవాన్ని మేము కాపాడుకున్నాం. వాళ్ళే కాళ్ళబేరానికి వచ్చేసారు. అమెరికా తోటి కాళ్ళబేరానికి వచ్చేసి మాతో ఇలా కయ్యానికి దిగారు అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే దీంతోటి మన సత్తా ఏంటో తెలిసిపోయింది. ఎందుకంటే మేము సొంతంగా చేసుకున్న మిసైల్ తోటే వాళ్ళు గెలవలేకపోయారు. ఇంకా వేరే దేశం నుండి ఫ్రాన్స్, రష్యాకున్న మిసైల్ తోటి ఏం గెలుస్తారు? ఒక బ్రహ్మోస్ మిసైల్ తోటే వాళ్ళని లేపేసాము. ఖచ్చితంగా ఉగ్రవాదం పైన ఖచ్చితంగా వాళ్ళకి చర్చలు జరగవు. ఎందుకంటే ఇప్పుడు మన దేశం మీద ఎవ్వరు ఒక చిన్న ఉగ్రవాది వచ్చినా కూడా అది పెద్ద మళ్ళీ దాడులకే, మళ్ళీ యుద్ధాలకే అంటే పరిగణిస్తాము. ఖచ్చితంగా ఇలానే చేస్తాము. ఎందుకంటే ఏ ప్రాణం పోయినా ఇప్పటి నుంచి ఒక్క ప్రాణం పోయినా ఉగ్రవాది నుంచి ఖచ్చితంగా మళ్ళీ పాకిస్తాన్ మీద మళ్ళీ కక్ష తీర్చుకుంటాము. మళ్ళీ ఈ ఎయిర్ బేస్, మళ్ళీ నేవీ మళ్ళీ యాక్టివేట్ ఉన్నాయి. ఎప్పుడు ఏమన్నా చేస్తే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కానీ, ఏమన్నా డ్రోన్ ఒప్పందం కానీ ఏదైనా ఖచ్చితంగా చేస్తే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా బదిలీ చేయడానికి మాత్రం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఒకటే చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే తెలిసింది, ప్రధానమంత్రి చెప్పేది ఒకటే అనమాట. ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఉగ్రవాదం మీద ఏమైనా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని లేపేస్తాం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందో లేదో కూడా గుర్తుంచుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఏంటంటే ప్రజలకు ఖచ్చితంగా మేము భరోసా ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి హాని కలగకుండా మన ఎయిర్ మిసైల్స్, మన రాడార్ శక్తి అన్నీ యాక్టివేట్లో ఉంటాయి. ఖచ్చితంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటాము. ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా చూస్తామని జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి ఒకటే మాట్లాడుతున్నారు, మనం 5 మంది దాదాపు ఒక 10 మెంబర్స్ జవాన్లను కోల్పోయాము. ఖచ్చితంగా వాళ్ళ
ఫ్యామిలీస్కి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఆత్మకు శాంతించేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోబోతున్నాము అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సింధు నది జలాలు ఏదైనా సింధు నది జలం ఉంది కదా, సో సింధు నది జలాల గురించి ఒకటే చెప్తున్నారు, మేమైతే సింధు నది జలాలు ఒప్పుకోము, వాళ్ళు ఏం చేసినా జలం పంపము, వాళ్ళ ఫుడ్ ఏం ఎలాంటి కూడా దౌత్యపరమైన ఒప్పందాలు ఏమీ ఉండవని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు నా నుంచి ఖచ్చితంగా కొంచెమైనా వాల్యూ అయిన విషయం తెలుసుకుంటున్నారు అనుకుంటున్నాను. అలాగే వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ప్లీజ్ గాయస్.